సో గైస్ మేము ఏం చేసామంటే ఇది 660 వాట్స్ రైస్ కుక్కర్ అనమాట. దీంట్లో మన కేజీ రైస్ పడుతుంది. కేజీ రైస్ ఎంతమంది తినొచ్చు చెఫ్ గారు? సో ఫస్ట్ అయితే కొంచెం పచ్చిమిర్చి కొయ్యాలి. పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో చూసి నేర్చుకోండి అయ్యా. అంటే నాకు పెళ్లి కాలేదు అనుకో. ఇది మనం గ్యాస్ మీద రన్ చేస్తున్నాం ఇప్పుడు, బ్యూటెన్ క్యాన్ మీద కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే బ్యూటెన్ క్యాన్ ఒకటి చూడండి, మొత్తం వంట సామాన్లు, చైర్ ఒకటి ఖాళీగా ఉంది, టేబుల్ మొత్తం వంట సామాన్లు ఆక్యుపై చేసేసి. ఏంది గెటప్ పైన చెఫ్ ఇప్పుడా? చెఫ్లు ఇలాగే ఉండాలా? రైట్ నా ఎక్కడ ఉన్నాం బ్రో మనం? చెప్పకూడదు, సీక్రెట్. నేషనల్ హైవే 16 మీద అయితే ఉన్నాము. టువర్డ్స్ ఇప్పుడు అన్నవరం దగ్గరికి అయితే వెళ్తున్నాం. రాజమండ్రి క్రాస్ అయిపోయాము, కరెక్ట్ గా రాజనగరం కూడా దాటేసాము. రాజమండ్రి క్రాస్ అయ్యి రాజనగరం కూడా అయితే దాటేసాము. ఫైనల్లీ ఎంతో కాలం నుంచి అయితే ఎదురు చూస్తున్నారు మీలో చాలా మంది, ఈకోలో ట్రిప్ ఎప్పుడన్నా అని. సో ప్రిపరేషన్ అంతా అయిపోయింది, మీకైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. కాకపోతే డైరెక్ట్గా ట్రిప్ నేను స్టార్ట్ చేయట్లా, ఎందుకంటే ఫస్ట్ మనం కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేయాలి. లైక్ ఎలా చేయాలి, ఏంది పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, ఇంకేమైనా ఎక్విప్మెంట్ అవసరం అయిద్దా, ఏ ఎక్విప్మెంట్ అవసరం లేదు, వీటిలన్నిటికీ మనం కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసుకోవాలి. సో దానికనే ఒక చిన్న ట్రిప్ని అయితే స్టార్ట్ చేసాం. ఈరోజు మేము మారేడుమిల్లి కొండల్లో ఒక ఏరియాకి అయితే వెళ్తున్నాము. అక్కడ మనం అడవుల్లో అయితే ఈరోజు క్యాంపింగ్ చేయబోతున్నాం అనమాట. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఒక 3-4 వీడియోలు చూడండి, కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ రాజమండ్రి వరకు అయితే వచ్చేసాం. విజయవాడ నుంచి రాజమండ్రి నేనైతే వ్లాగ్ ఏం చేయాలి, హైవేని అయితే నేను మ్యాక్సిమం అవాయిడ్ చేసి ప్యూర్ క్యాంపింగ్ కంటెంట్ అయితే చూపిస్తాను. ఈరోజు మేము నైట్ డైరెక్ట్గా వెళ్ళి అడవిలో క్యాంపింగ్ చేస్తూ అక్కడే వండుకుంటాము, అక్కడే తింటాము. నైట్ మొత్తం అడవిలోనే మన కార్లో స్టే చేస్తాము. ఎటువంటి హోటల్స్ కానీ, ఎటువంటి విలేజ్లో కానీ, ఎటువంటి హైవే మీద అంటే స్టే చేయట్లేదు. ఒక ఆలోచన ఉంటుంది, అదేంటంటే మనం పొద్దున లేవగానే కొండల మధ్యలో మనం నిలబడాలి అన్న ఆలోచన అయితే ఉంటుంది కదా. పీస్ఫుల్ గా జనాల మధ్యలో నుంచి వెళ్ళిపోవాలి కొన్ని రోజులు. అటువంటి ప్లేస్ కే మనం వెళ్తున్నాం, అటువంటి ప్లేస్ కి మేము వెళ్ళబోతున్నాం. సో వన్స్ హైవే దిగేటప్పుడు మీకైతే అప్డేట్ ఇస్తాను, ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది, ఆ రూట్ కూడా చూపిస్తాను. సో అది బండికి ట్యాంక్ ఫుల్ అయితే చేయించేస్తున్నాను అనమాట. పెట్రోల్ అయితే పడుతున్నారు, 111.5 రూపాయలు అయితే ఉంది పెట్రోల్. చూద్దాం ఎంత పడుతుందో. ఆల్రెడీ ఒక హాఫ్ ట్యాంక్ వరకు అయితే ఉంది, బట్ ముందు జాగ్రత్తగా కొట్టించేస్తున్నాం, ఎందుకంటే మనం వెళ్ళేది అడవి ఇంటీరియర్స్లో కాబట్టి చెప్పలేము ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఉంటాయేమో అని. అందుకే ఎగ్జాక్ట్లీ అన్నవరంలో ఫుల్ ట్యాంక్ అయితే చేయించేస్తున్నాం. సో గైస్, నేషనల్ హైవే 16 నుంచి అన్నవరం దాటాక లోపలికి అయితే వచ్చేసాము ఇంటీరియర్స్లోకి. చూడండి మొత్తం సింగిల్ రోడ్డు. సో ఇక్కడైతే మ్యాప్ ఒక లొకేషన్కి అయితే పెట్టుకున్నాం అనమాట, 23 కిలోమీటర్స్. సో గైస్, రోడ్ అయితే చూడండి, మనం ఆ సింగిల్ రోడ్లో నుంచి కూడా ఆల్మోస్ట్ ఇంటీరియర్లోకి ఒక 20 కిలోమీటర్స్ అయితే వచ్చేసి ఇప్పుడు రోడ్ అయితే చూడండి పక్కా ఇదేంటంటే ఒక రకమైన తోటలాగా అనమాట. తోట కూడా అనకూడదు, ఒక రకమైన అడవిలోకి అయితే కొండల దగ్గరికి అయితే వెళ్తున్నాము. చుట్టూ కొండలే ఉంటాయి, క్లైమేట్ కూడా చాలా కూల్ ఉంది ఇక్కడ, మేమైతే ఫీల్ అవ్వగలుగుతున్నాం విండోస్ తీసినప్పుడు. సో లోపలికి అయితే వెళ్ళి ఈరోజు నైట్ అంతా అడవిలో స్టే చేయబోతున్నాం. ఈరోజు మేము పప్పు, వడియాలు, అప్పడాలు ఇవన్నీ వండుకొని అయితే తింటున్నాం అనమాట. అదంతా నేను మీకైతే వ్లాగ్ చేస్తాను. చుట్టుపక్కల మనిషి అన్నోడు లేడు, మొత్తం అంతా ఖాళీ. ఇక్కడ మా వ్యాన్ అయితే ఆపుందాము. ఏం చేస్తున్నావు హరి? ఆగుసామి, వంట చేయవా నువ్వు ఇప్పుడా? అప్పుడే వంట, కాసేపు వండుకుందాంలే. దీని పేరేంటే బాహుబలి. ఇప్పుడు ఈ సిలిండర్ కి సపరేట్ కనెక్షన్ అయితే ఉంది, చూపిస్తా. ఫోల్డింగ్ వాటర్ మర్చిపోయా, వాటర్ కూడా ఉంది మన దగ్గర. ఇదిగో అమ్మా, ఎన్ని లీటర్లు చెప్పు? ఉంటుంది ఒక 8 లీటర్లు ఉంటుంది అంతే. 8 to 10 లీటర్స్ పడతాయి. ఇది వాటర్ ప్యాకెట్ కేవలం 200 రూపాయలు అంతే. ఇట్లాంటి మన దగ్గర 3-4 ఉన్నాయి. పైన ఒక 40 లీటర్లు వేసేసాం, 30 నుంచి 40 లీటర్లు. ఈ వాటర్ ప్యాకెట్ 10 లీటర్స్ కుకింగ్ సరిపోతాయి కదా. కుకింగ్ చాలే, వంట సామాన్లు కావాలిగా. ఇవన్నీ వంట సామాన్లు, పెద్ద సంవత్సరమే పట్టుకొచ్చావు. దీంట్లో ప్లేట్లు, దీని బదులు హాయిగా 15 రూపాయలు కర్రీ తెచ్చుకుని తినేచ్చుగా హరి. మనం వండుకొని మనం తింటే ఆ కిక్కు వేరు, గుర్తుపెట్టుకో ఎప్పటికైనా. ఏంది గెటప్ పైన చెఫ్ ఇప్పుడా? చెఫ్లు ఇలాగే ఉండాలా?
ఇది ఎప్పుడు కొన్నావు స్వామి నాకు తెలియకుండా నువ్వే తీసుకుని నన్ను అంటున్నావు చూసావా, అది కామెడీ అంటే. సో ఈ రోజుకి మన చెఫ్ అయితే ఆదిత్య బ్రో అనమాట రైస్ అయితే వేస్తున్నాడు. రైస్ నేను చూసుకుంటా బ్రో, నీకు శ్రమ పెట్టను. అబ్బా నువ్వు పప్పు చేయి చాలు, రైస్ నేను చూసుకుంటా. ఏంది గ్యాస్ మీద కాకుండా ఎలక్ట్రిక్ అని అనుకుంటున్నారా? దీనికి ఒక సెటప్ ఉంది మన దగ్గర. ఇప్పుడు మెయిన్ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే ఇది దాని మీద లోడ్ వేసినప్పుడు ఏమవుతుంది? మేమేమో ఆత్రంగా కొనేసాం. సో గైస్ మేము ఏం చేసామంటే ఇది 660 వాట్స్ రైస్ కుక్కర్ అనమాట. దీంట్లో మన కేజీ రైస్ పట్టద్ది. కేజీ రైస్ ఎంతమంది తినొచ్చు చెఫ్ గారు? నలుగురికి 5 తినొచ్చా? నలుగురికి సరిపడా రైస్ అయితే దీంట్లో వండుకోవచ్చు. 1/2 అవర్ పట్టద్ది. మనం ఏం చేసామంటే ఇన్వర్టర్కి పెట్టేసాం అనమాట. ఈ పని మనం ఎందుకు చేసాము అంటే కుకింగ్కి రైస్ ఉడకడానికి సపరేట్ టైము, మళ్ళీ మనం కూర చేసుకోవడానికి సపరేట్ టైం, ఇంత టైం వేస్ట్ అవ్వకుండా వండేసుకోవచ్చు. ఈ రైస్ ఇప్పుడు ఇది కరెక్ట్ గా చెప్పాలంటే సోలార్ మీద వర్క్ అవుతుంది. సోలార్ మీద పగలంతా తయారైన కరెంట్ ఇన్వర్టర్ లో స్టోర్ చేసుకుని నైట్ టైమ్ ఇట్లాంటప్పుడు యూజ్ చేసుకుంటాం. డే టైం అయితే ఇంకా హ్యాపీ, దిగులే లేదు. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే గ్యాస్ పొయ్యి ఏదైతే ఉందో ఇదిగోండి, ఇది గ్యాస్ స్టవ్ అయితే చూస్తున్నారా, దీన్ని మనం ఇదిగోండి ఇట్టయితే కనెక్షన్ ఇచ్చేసుకోవచ్చు. ఇదిగోండి పైపీడ, దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేసా. ఎప్పుడైతే చిన్నవి లైక్ టీ కాసుకోవాలి, చిన్నవి నీడ్స్ ఏవైతే ఉంటాయో అటువంటిప్పుడు గ్యాస్ పొయ్యి వాడకుండా ఇదిగోండి ఇది వచ్చేసి బ్యూటైన్ క్యాన్స్, వీటిని అయితే ఇక్కడ పెట్టేసుకొని వాడేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట, ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. హెవీ టాస్క్ కాబట్టి మేము గ్యాస్ అయితే కనెక్ట్ చేసాం. ఇప్పుడు మామిడికాయ పప్పు ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ అయితే కొంచెం పచ్చిమిర్చి కొయ్యాలి. పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో చూసి నేర్చుకోండి అయ్యా. అంటే నాకు పెళ్లి కాలేదు అనుకో. నువ్వు ముందులే నేర్చేసుకున్నావు బ్రో. నేను నీకోసం చికెన్ చేస్తాను బ్రో, చికెన్ బాగా చేస్తాను. నేను చికెన్ తింటాను, నువ్వు చేయడం. నాకు చికెన్ ఎక్కర్రీ వచ్చి ఇంకేమో రావు నాకు. ఆమ్లెట్లు వేస్తా. ఇప్పుడు అంతా అయిపోయాక నేను ఆమ్లెట్లు వేసుకుంటా. ఇగోండి గుడ్లు అయితే ఆడున్నాయి, బాక్స్లో తెచ్చేసాం. ఆ గుడ్లు ఉన్నాయి, పగిలిపోయాయో ఉంటాయి. పగిలితే ఏముంది, పగిలితే ఆమ్లెట్ అయింది. పగిలితే ఆమ్లెట్, పగలకపోతే బాయిల్డ్ ఎగ్స్, అంతే సింపుల్. మొత్తానికి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాం. ఏంది బ్రో ఇది పప్పా? ఎంతసేపు పట్టద్ది అవ్వడానికి? పట్టదు, మంట బాగానే వస్తుంది. ఇది మనం గ్యాస్ మీద రన్ చేస్తున్నాం ఇప్పుడు, బ్యూటైన్ క్యాన్ మీద కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే బ్యూటైన్ క్యాన్ ఒకటి 150 రూపీస్ ఏమో పడుద్ది. ఇదిగోండి ఈ క్యాను, బట్ ఇది 2 hours వస్తుంది. 2 hours కుకింగ్. మన గ్యాస్ అయితే ఆల్మోస్ట్ 1 week యూజ్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఏమన్నా ఒక కదా గాలి వస్తుంది కదా, గాలి వస్తుంది, ఏదో ఒకటి అడ్డం పెట్టాలి. ఈ ప్లేట్ పెట్టేద్దామా ప్రెసెంట్? సో ఈసారి అందుకే ఇది జస్ట్ మనకి ఏంటంటే ట్రయల్ లాగా, ఎక్స్పీరియన్స్. దీని నుంచి మనం నేర్చుకుంటాం అసలు ఎలా ఏంది అని అనేది. కుక్ అయితే అయిపోతుంది. నేను కూర్చుంటాను స్వామి, నా వల్ల అయితే కాదా. అబ్బా సుఖంగా ఉంది ఈ చైర్లో కూర్చుంటే. బ్రో మెడకు కూడా ఏదో ఒకటి ఆనుకునేది లాంటిది తీసుకుంటే సెట్ బ్రో. వెనకాల అది ఉంటుంది చూడు, రిక్లైనర్ చైర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇది వచ్చేసి బుడ్డి చైరు, ఇది జస్ట్ కూర్చోడానికి స్టూల్ లాగా. ఇది 250 రూపాయలు పడింది అంతే మనకి. దీన్ని అమెజాన్ లింక్ కూడా ఇస్తాను నేను కింద డిస్క్రిప్షన్లో, చూసుకోండి. ఈ టేబుల్ కూడా బాగా యూజ్ అవుతుంది. మేము ఏం చేస్తున్నాం అంటే రైస్ అయిపోవచ్చింది, మొత్తము ఇలాంటి జిప్ కవర్స్లో క్యారీ చేస్తున్నాం సామాన్లన్నీ. సో దట్ మనకి ఏంటంటే తీసుకోవడానికి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి జిప్ కవర్లో క్యారీ చేయడం వల్ల. చూడండి మొత్తం వంట సామాన్లు, చైర్ ఒకటి ఖాళీగా ఉంది, టేబుల్ మొత్తం వంట సామాన్లు ఆక్యుపై చేసేసి. అండ్ వాటర్ కూడా ఎక్కువేం కాల, కడిగేదానికే వాటర్ ఎక్కువ అవుతాయి, వండేదానికైతే ఎక్కువ అవ్వవు. నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చేసి పప్పు. సో ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది. వేడి మామిడికాయ పప్పు రెడీ. అండ్ ఇది చూసుకుంటే వైట్ రైస్. అబ్బా బాబా నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. ఇది పప్పు అయిపోయింది. పప్పు రైస్ స్వామి ఎన్ని రోజులు అయిందా? వీటికి కాంబినేషన్ అయితే అదిరిపోవాలి కదా. ఇంకెందుకు లేటు? ఒడియల్ ప్యాకెట్ ఉంది కదా మన దగ్గర. ఒడియలు కూడా తీసుకున్నావా? దాంట్లో ఉన్నాయి. సర్లే ఫస్ట్ అప్పడాలతో కానీ ఇద్దాం, కానీ ఇన్నెందుకు. బాబా రేపు చికెన్ చేసుకుందాం సరేనా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు దాంట్లో.
ఇది ఆమ్లెట్ అయ్యిద్దా పొరట అయ్యిద్ది సార్ ఆఖరికి ఓన్లీ ఏదో ఒకటి అయ్యిద్దిగా. మొత్తానికి ఫస్ట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్టుంది. ఇప్పుడు తినాలా, తినిన తర్వాత కడుక్కోవాలా, కడుక్కున్న తర్వాత పడుకోవాలా, మొత్తం అయితే మీకు నేను అప్డేట్లు ఇస్తూ ఉంటా. సో ఫైనల్లీ ఫుడ్ అయితే రెడీ. ఆమ్లెట్ విత్ వైట్ రైస్ అండ్ మామిడికాయ పప్పు. చూద్దాం, సెల్ఫ్ మేడ్ అనమాట. మొత్తానికి ఒక 100 రూపాయలు కూడా ఖర్చు కదా మాకైతే ఇదంతా చేసుకోవడానికి. అండ్ వీటిలో కడవడియాలు అయితే ఉన్నాయి, వేసుకుంటాం. సో మా డిన్నర్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక మనిషి చూడండి ఏం చేస్తున్నాడు. ఇట్లాంటివి దిగకూడదు. ఏం చేస్తున్నావు హరి? తినిన తర్వాత కడుక్కోవాలి, కడుక్కొని లోపలికి తినడం బాగానే ఉంటుంది కానీ కడుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా. సగం అయితే బ్రో గడిగాడు, మిగతా అయితే నేను గడిగేస్తున్నా. అవన్నీ నేను గడిగి నేను ఈ కుక్కర్లు గడగడం చాలా తలకే నొప్పి. ఆ పల్లెలు వరకే గడిగేసేవచ్చు. తింటున్నప్పుడు మాత్రం బాగానే ఉంటుంది. అప్పుడు సమ్మగా ఉంది. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట. అయితే బ్రో పప్పు అయితే అదర కొట్టేసాడు, మామిడికాయ పప్పు మామూలు లేదు. ఇప్పుడు కడుక్కునే కార్యక్రమం. వాటర్ సరిపోతాయిగా? సరిపోతాయి. సరదా కడిగేద్దాం, ఎందుకు వీడియో ఆపేసి తర్వాత లోపలికి వెళ్ళి చిల్ అవుదాం. నాకైతే రాత్రి వేసి వేయాల్సిందేబ్బా. వేద్దాం. ఒక్కపోత ఒక రేంజ్లో ఉంది. ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా బీచ్ ఒక 10 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఒక్కపోత అయితే ఒక రేంజ్లో ఉంది. తినడం అయితే అయిపోయింది. ఈ గ్యాస్ బండల్ని పైకి ఎక్కియాలి ఇప్పుడు. ఇది పెద్ద టాస్క్. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నైట్ 11:30 అయితే అవుతుంది. వెనకాలైతే ఏం లేదనమాట. మేము తప్ప ఎవ్వరం లేము ఈ రోడ్లో అయితే. బ్రో అయితే ఆల్రెడీ బెడ్ అయితే ఎక్కిసాడు. బ్రో లోపల లైట్ అయితే పురుగులు వచ్చేస్తాయి. ఇప్పుడే బయటికి తెరిమాం పురుగుల్ని. సో ప్రెజెంట్ అయితే ఓన్లీ ఈ లైట్స్ వేసామన్నమాట. ఎందుకంటే పురుగులు వీటి దగ్గరికి అయితే వచ్చేస్తాయని. జెట్టు కాయలు అయితే ఉంటుంది కదా, జెట్ కాయలు కొంచెం వాడితే చాలు పురుగులన్నీ అయితే బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసినప్పుడు మనం డోర్స్ అయితే వేసేసుకుందాం. ఇంజిన్ ఆన్ చేసాం. ప్రెజెంట్ లోపల ఏసీ అయితే వేస్తున్నాం కదా, చిల్ అవుతుంది. సో దీనికైతే బోల్డ్ పురుగులు ఉన్నాయి. ఒకసారి దులుపుదాం. అది పురుగులన్నీ వెళ్ళిపోతే లోపలికి వచ్చి ప్రశాంతంగా పడుకోవచ్చు. ఓకే, తలిపేసేస్తున్నా, పురుగులు ఏం లేవు. సో అది ఫస్ట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇదైతే కొంచెం డస్ట్, ఓన్లీ ఏదైతే డస్ట్ ఉందో అది ఇక్కడ పెట్టేసాం, ప్లాస్టిక్ వేస్ట్ కానీ అదంతా. ఏంది పురుగుల లైట్కి అయితే అతుక్కుంటున్నాయి. సో ఇది రేపు ఉదయం మేము మాతో పాటు అయితే తీసుకెళ్ళిపోతాము. ఇక్కడ మీకు చూపించడానికి కూడా పెద్ద ఏం లేదు. లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ ఓపెన్ ద డోర్. యా, చెప్పులు ఇక్కడ వదిలేసామా? పురుగులే లేవుగా, ప్రశాంతంగా ఆల్ సెట్ టు స్లీప్. ఇంజిన్ 10 మినిట్స్ ఆడిద్దాం, కూల్ అవ్వగానే అప్పుడు ఇంజిన్ ఆపేద్దాం. పురుగులు నైస్గా తప్పించేసాం అట్టోటి. అసలు మీకు నేను నిజం చెప్తున్నా, ముందర ఇంజిన్ ఆన్ చేసి ఏసీ 4 స్పీడ్లో పెడితే గాలి వెనక్కి దంతుంది. దాంతోపాటు ఈ బ్లోయర్స్ కూడా పెడితే నెక్స్ట్ లెవెల్ సుఖం. అంతే, 5 స్టార్ హోటల్ కూడా పనికిరాదు, అంత బాగుందన్నమాట. ఏం బ్రో, ఎట్ అనిపిస్తుంది నీకు? సరే, ఎట్ అనిపిస్తుంది చెప్పు. ఫస్ట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ కుకింగ్ ఎక్స్పీరియన్స్. అడవిలో చుట్టుపక్కల ఏముందో కూడా తెలియదు మనకి. కొద్దిగా ఫ్యాన్ నాయిస్ అయితే వస్తుంటుంది, పట్టించుకోబాకండి. కానీ గాలి అయితే నెక్స్ట్ లెవెల్ కొడుతుంది. సో పైన అంతా నియాన్ లైట్, బ్లూ లైట్ అయితే వేసాము. మీకు అంతా జిల్ జిల్ అని రకరకాల కలర్స్ అయితే కనిపిస్తుంది. దిండు అయితే వేసేసుకున్నాం. అబ్బా, వెనకాల సీట్ అయితే తీసేసిన తర్వాత ఈ దిండు వేసుకున్నాక నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కాలు అయితే చూడండి ఫుల్గా జాపుకున్నా కూడా సరిపోయింది. ఇంకా సీటు ముందరికి వెళ్ళద్ది కావాలంటే. కరెక్ట్గా 6 అడుగుల పర్సన్ హ్యాపీగా పడుకోవచ్చు. ఈ లైట్ ఇట్టాగే వదిలేద్దాం నైట్ కొంతసేపు. ఇది అంతా జస్ట్ 10 వాట్స్ ఏమో అంతే. సో అది సూపర్, అయితే సూపర్ ఉందన్నమాట. లైటింగ్ అయితే ప్రశాంతంగా పడుకుందాం. ఒకవేళ అర్ధరాత్రి ఏమన్నా అడ్వెంచర్ జరిగితే మీకైతే నేను అప్డేట్ ఇస్తాను. లేదంటే ప్రశాంతంగా పడుకొని నిద్రపోతా. కార్ అన్ని డోర్లు లాక్ వేసేసుకున్నాం, ఏసీ ఆన్ చేస్తున్నాము. కొంచెంసేపు ఏసీ రన్ అయ్యి కూల్ అయిపోయిన తర్వాత ఏసీ కూడా ఆపేసి ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే రన్ చేసుకుంటాం. ఈ లైట్స్, ఈ ఫ్యాన్స్ మొత్తం ఇన్వర్టర్ మీద అయితే రన్ అవుతున్నాయి. కార్కి ఎటువంటి సంబంధం అయితే లేదు. సో ఇందాక మనం వంట కూడా బ్యాటరీ మీద అయితే చేసుకున్నాం కదా. ఒక సెకండ్ లైట్ అయితే వేస్తాను. నేనేదో దేం కనిపించినట్టు కనిపిస్తున్నా. సో వంట కూడా మనం బ్యాటరీ మీద చేసుకున్నాం కదా. ఒక 20-30% అయిపోయింది బ్యాటరీ అంతేను. ఒక బౌల్ ఆఫ్ రైస్ బాయిల్ అవడానికి ఇద్దరికి సరిపడా ఫుడ్. ఇద్దరు కాదు, ముగ్గురు తినొచ్చు, అంత ఎక్కువ వేసాం మేమైతే. చాలా మిగిలి చేసాం ఫుడ్ అయితే. సో చూద్దాం నైట్ అంతా ఈ ఫ్యాన్స్, ఈ లైట్ ఇట్లాగే ఆన్ చేస్తుంటాం. నైట్ అంతా బ్యాటరీ బ్యాకప్ వస్తుందో రాదో దీన్ని బట్టి మనం నెక్స్ట్ లాంగ్ రైడ్ అయితే వెళ్తున్నాం కదా, దానికి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎట్టుందా? నాకైతే ఇంజిన్ ఆన్ చేసుకొని పడుకోవాలనే ఉంది. చాలా కంఫర్ట్ ఉంది.
ఇంజిన్ ఆన్ చేసి పడుకుంటే ఇంకెందుకు నా తలకాయ అయితే హోటల్ రూమ్ తీసుకుని పడుకోవచ్చు. లేదు, కొంచెంసేపు కూల్ అవ్వగానే ఇంజిన్ అయితే ఆఫ్ చేసేస్తాం పక్కా. సో గైస్, నిన్న నైట్ మనం క్యాంపింగ్ చేసిన ప్లేస్ ఇదే. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ టైము 6 o'clock అయితే అవుతుంది. లేసామి వెళ్దాము. నీకన్నా ముందు నేను లేచాను, నాకు చెప్తున్నావు నువ్వు. వెళ్ళి నేను వాటర్ పట్టుకొచ్చా, నాకు చెప్తున్నావు నువ్వు. ఎట్లా అనిపించింది రాత్రి? కొన్ని చేంజెస్ ఉండాలి హరి, ఖచ్చితంగా. టేబుల్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఉండాలి, బ్లోయర్ సరిపోవట్లే. రాత్రి మామూలుగా ఒక్కపోతే రాలా, కానీ బయట మాత్రం చాలా 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 చల్లగా ఉంది. సో బయట నుంచి కొంచెం గాలి లాగేందుకు ఏదో ఒక సిస్టమ్ అయితే అరేంజ్ చేసుకోవాలి. కనీసం మెష్ నెట్లు కానీ బయట పల్లె చల్లగా ఉంది స్వామి. ఏందే ఇంత చల్లగా ఉందా? అదే మరి. లోపల మాత్రం కొంచెం ఉక్కపోతగా ఉంది. దానికి ఏదో ఒక అరేంజ్మెంట్స్ అయితే చేయాలి. ఒకటే ప్రాబ్లం, ఇంకేం లేదు. మిగతా అంతా కంఫర్టబుల్గానే ఉంది. ఏం భయ్యా, స్టార్ట్ అవుదామా? సో పొద్దున్నే స్టార్ట్ అయిపోతే బెస్ట్. క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ఇక్కడ సన్ రైజ్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా 5 minutesలో పైకి అయితే వచ్చేస్తుంది సన్. మొత్తం కొండలు. సో వెహికల్ అయితే తీసేస్తున్నాము. ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం ఈ లొకేషన్ నుంచి. మీకైతే చెప్పే కదా, ఇది జస్ట్ ఏంటంటే మాకు ఒక వార్మప్ లాగా, జస్ట్ స్టార్ట్ లాగా అనమాట. ఇది నిన్న మేము చాలా ఎక్స్పీరియన్స్ అయితే నేర్చుకున్నాము. కొన్ని చేంజెస్ అయితే చేయాలి. వాటికి ఈరోజు మేము బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు డెకత్లాన్కి అయితే వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే కొనబోతున్నాం. ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి క్యాంపింగ్ ప్రశాంతంగా చేయాలంటే. సో అవన్నీ మనం అయితే కొందాము. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ ఆఫ్ రోడ్ వచ్చేసి ఒక 5 kilometers అయితే ఉంటుంది. దాని తర్వాత సింగిల్ రోడ్ వస్తుంది. దాంట్లో 20 kilometers వరకు అయితే ట్రావెల్ చేస్తే నేషనల్ హైవే 16 అయితే వస్తుంది. సో మీకు నేను రాత్రి లొకేషన్ అయితే చూపించలేదు కదా, ఇదన్నమాట. అబ్బా అదిరిపోయాయి కదా బ్రో కొండలా, మామూలు లేవుగా. సూపర్ అనమాట వ్యూ అయితే అసలు. అందులో మార్నింగ్ సన్ రైజ్ టైం అవడం వల్ల నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చూస్తున్నారా స్కై అయితే. రాత్రి ఇక్కడైతే సుస్సు పడిపోయింది మామూలుగా. గది చూడండి సైడ్ ఎట్టుంటుందో. చాలా చిన్న బసావి. ఈ ఏరియాలో వస్తుంటే మామూలుగా అది ఏదో పాత పడిపోయిన ప్లేస్ ఉంటుంది చూడండి. సినిమాలో చూపిస్తారు, కిడ్నాప్లు సీన్లు జరుగుతాయి చూడండి. అట్లాంటి ప్లేస్ లా కనిపించింది. ఇది కెనాలా? కెనాల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి. ఇది ఇంకోటి ఏంటంటే, దీంట్లో రైతులు ఎవరు కనీసం బోర్ కూడా ఇవ్వకూడదు ఇక్కడ. అవునా? కేసు. ఎందుకు? ఆ వాటర్ అని దిగిపోతాయి మొత్తం స్టీల్ ప్లాంట్ కి వెళ్ళాలని. సో అది ఈ పక్కన కాలువ అయితే ఉంది. గమనిస్తే మొత్తం కొండలు భలే ఉన్నాయి. రాత్రి మనం ఏమి అబ్జర్వ్ చేయలేదు కానీ సూపర్ ఉన్నాయి కొండలు అయితే. అది కెనాల్ అయితే ఉంది అక్కడ. ఆ కెనాల్ వాటర్ స్టీల్ ప్లాంట్కి అయితే వెళ్తాయంట. ఇది వాటర్ క్రాసింగ్. ఇది వాటర్ క్రాసింగ్. పడిపోతావు, దిగు. చూడండి కోతిలాగా గోడెక్కాడు. క్యాంపింగ్ చేసేటప్పుడు కష్టాలు అన్ని రోడ్డు మీద, అన్ని పనులు రోడ్డు మీదే కానీ కదా. విజయవాడకి అయితే వచ్చేసాము. ఇప్పుడు డెకత్లాన్కి వెళ్ళి షాపింగ్ అయితే చేయాలి. సో చాలా చిన్న షాపింగ్ అనమాట. అదంతా ఇంక్లూడ్ చేయడం ఎందుకులేండి, అదంతా మీకైతే తర్వాత క్యాంపింగ్ లో కొన్ని చేంజెస్ రావాలి. ఆ చేంజెస్ అని డైరెక్ట్ గా వీడియోలో అయితే చూపిస్తాం. అండ్ మెయిన్ ఇప్పుడు స్టిక్కరింగ్ చేయించబోతున్నాం. నెక్స్ట్ వ్లాగ్ అంటే వ్లాగ్ సపరేట్ గా రాకపోవచ్చేమో, చెప్పలేము. మీరు ఇప్పటికే ఎన్ని వ్లాగ్స్ అయ్యా బాబు ట్రిప్ స్టార్ట్ చేయాలంటున్నారు. కొంచెం ఓపిక పట్టండి. వ్యాన్ మంది అని చెప్పి హడావిడి రావాలంటే ఆ మాత్రం చేయాలన్నమాట.
ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత బిల్డ్ చేసాం మనం వ్యాన్ని. సో దీంతో పాటు మనకి స్టిక్కరింగ్ కూడా కొంచెం ఉంటే నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అయితే ఉంటుంది. సో చాలా టైం తీసుకుంటున్నాం స్టిక్కరింగ్ కోసం, చాలా కేర్ అయితే తీసుకొని చేయిస్తున్నాము. లెట్స్ సీ ఏమవుతుందో. మ్యాక్సిమం నెక్స్ట్ వ్లాగ్ ఉంటే స్టిక్కరింగ్ ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇంకో క్యాంపింగ్ వ్లాగ్ అయితే ఉంటుంది. ఈ వ్లాగ్లో మేము చాలా ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసాం, దానికి కరెక్ట్ చేసుకుంటూ పోతాం. సో అది ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే మేము నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.